మాస్టర్ కీ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని పలు హాస్టళ్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్న వసతుల సౌకర్యాల గురించి ఆరా తీశారు. అనంతరం ఎస్సీ హాస్టల్లో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ సామూహిక భోజనం చేశారు. భోజనం చేస్తూ విద్యార్థినుల సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ మాట్లాడుతూ డైట్ ఛార్జీలు పెంచడంతో రుచికరమైన పోషక విలువలతో కూడిన భోజనాలు అందిస్తున్నామని చెప్పారు. ఈరోజు మనకి ఇప్పుడు పాల్వంచ మన పట్టణం దగ్గరనే ఇక్కడ హాస్టల్స్ విజిట్ చేయడం జరిగింది. సో ముందు గురుకుల పాఠశాల, అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఎస్సీ హాస్టల్లో. సో మెయిన్గా మనకి పిల్లలు చాలా చొరవ చూపుతున్న పిల్లలు మన హాస్టల్స్లో ఉన్నారు. అండ్ చాలా సంతోషంగా ఉంది దట్ వాళ్ళే సూపర్విజన్ పర్యవేక్షణ వాళ్ళు కూడా చేస్తున్నారు. అండ్ మన టీచర్స్ కూడా కష్టపడి అంతా చక్కటిగా మెయింటైన్ చేసుకొని ఉన్నారు. సో నేను కూడా వాళ్ళతో పాల్గొని ఇప్పుడు భోజనం చేశాను. అండ్ ఇంకా మనకి ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా స్కోప్ ఇప్పుడు దొరికింది. ఎందుకంటే డయట్ ఛార్జెస్ ఇంతవరకు ఏ ఏజెన్సీ అయినా ఒకటే మాట చెప్పేది, డయట్ ఛార్జెస్ తక్కువ ఉన్న వల్ల మేము ఇంప్రూవ్ చేయలేకపోతున్నాము. కానీ ఇప్పుడు డయట్ ఛార్జెస్ పెంచారు. సో ఇది చాలా ఒక గొప్ప నిర్ణయం. అండ్ దానికి అదనంగా ఇప్పుడు మన టీచర్స్, స్టూడెంట్స్ అందరు కలిసి వీఆర్ సెట్టింగ్ అప్ ఒక సిస్టంలో మనం అది అలవాటు పెట్టేసుకుంటాము దట్ జీరో టాలరెన్స్, ఎక్కడ ఏ సమస్య రాకుండా మనం చూడాలని టీచర్స్కి కూడా బాధ్యత ఇవ్వడం జరిగింది. ఎస్డబ్ల్యూఎస్ కూడా అది మేము సర్కులర్ తయారు చేస్తాం ఈరోజే, సో దట్ ఎటువంటి ఇష్యూస్ రాకుండా పిల్లలకి, ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో అది ముందు సార్ట్అవుట్ చేస్తాము. మనకి డిఎస్సిడిఓ గారు చెప్పారు, మన అన్ని ఎస్సీ హాస్టల్స్లో అది ఒక గర్వంగా ఉంది. 6 ప్లాంట్స్ అన్ని ఫంక్షనల్ ఉన్నాయి. ఎక్కడైనా రిపేర్ ఉన్నా కూడా ఇది త్వరలోనే వాళ్ళు రిపేర్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా మంచి నీళ్లు మనకి పిల్లలకి వస్తుంది. తిండిలో కూడా మన ఏజెన్సీస్ ఇప్పుడు పెంచిన డయట్ ఛార్జెస్ వల్ల ఎక్కువ రుచికరంగా అండ్ పోషకంగా ఇది ఫుడ్ పెట్టే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు. సో ఇదే క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ మన పిల్లలకి ఎటువంటి సమస్య రాకుండా మేము చూస్తాము. సర్వేలో కూడా మనకి ఇంటింటి సర్వే మన జిల్లాలో మ్యాక్సిమం రేపటి వరకు పూర్తి అయిపోతుంది. సో ఇప్పుడు ఈ సేకరించిన సమాచారం డాటా ఎంట్రీ ఇప్పుడు మొదలు పెడుతున్నాము. మా పూర్తి ఉద్దేశం గవర్నమెంట్ ఆఫీసెస్ ద్వారానే చేయాలని ఉంది. సో దట్ ఈ ప్రైవేట్ చేతుల్లో ఈ డాటా పోకుండా మేము చూస్తున్నాము. అట్లనే కొన్ని చోట్ల రెంటెడ్లో ఉన్న వాళ్ళు షిఫ్ట్ అయినారు. సో దానివల్ల ఇంటి నెంబర్ మారినవి సమస్య కొంత దృష్టిలో వచ్చింది. సో దానికి కూడా పరిష్కారం మన ఎన్యూమరేటర్స్ ఆల్రెడీ చేశారు. ఎందుకంటే స్టిక్కర్ వేసేటప్పుడు వాళ్ళు ఓన్లీ ఎవరు ఉంటున్నారు అది పేరు రాసుకుంటున్నారు. సో సర్వే ఫామ్ నింపేటప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారో వాళ్ళ సమాచారమే తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ సొంత ఊరు వేరే ఉన్నా కూడా మీరు ఇక్కడ నివాసితులు ఉన్నారంటే మీరు దయచేసి సమాచారం ఇక్కడనే ఇవ్వండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఒకటే డేటాబేస్ అది తయారవుతుంది. కూర్చోండి, అందరు భోజనం చేశారా? అవును, అయితే ఈవినింగ్ పెడతారా? మంచిది. నిన్న ఓకే. గ్లాస్లో నీళ్ళు ఉందా? ఇది ఎట్లా టెస్ట్ చేస్తారు గుడ్లకి? గ్లాస్లో వేస్తే కొద్దిగా అదే. సో మీరు ఉడకబెడతారు కదా, ఉడకబెట్టిన కొన్ని 1-2 వేస్తే తీసేది. ఎట్టి పరిస్థితిలో దాంట్లో షార్ట్ కట్ తీసుకోవద్దు. మీరు ఉడకబెడతారు కాబట్టి మీకు తెలిసిపోతుంది ఏది ఖరాబ్ ఉంది, ఏది తెలుస్తుంది. సో దాంట్లో ఏదైనా అయిందనుకోండి డైరెక్ట్గా ఫస్ట్ ఎస్డబ్ల్యూకి సస్పెండ్ చేస్తాం. సో అది ఏదో బెదిరిస్తున్నారు ఊరికే అట్లా కాదు, రైట్? ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. చికెన్ పీసెస్ ఇంకా కావాలా? హర్షితకి వేయండి. అవునవును, అది ప్లీజ్ స్టార్ట్ చేయండి. మాస్టర్ కీ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.